నమస్తే అక్క. అక్క, పవన్ కళ్యాణ్ గారి మీద ఓజా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది, మీరేమంటారు? ఎలా స్పందిస్తారు? ఆవిడకి ఏం పని లేదు, పదవి లేదు, మరి ఇంట్లో కొంచెం కూర్చొని పిల్లల్ని హస్బెండ్ని చూసుకోవచ్చు కదా. చేసిన వాళ్ళు చేసావు రాజకీయం, ఇంకా ఏం సాధిద్దాం నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఏంటి అసలు నీ బాధ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి? అంటే ఆమె ఏదైనా పదవి కోసం చేస్తుందా, ఏదైనా పేరు కోసం చేస్తుందా, ఏదైనా డబ్బు కోసమా? ఉంది, పదవి ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏం కావాలి నీకు? అంటే ఆమె ప్రెసిడెంట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా లేదు, ఆమెని ఎమ్మెల్యేగా తీసేస్తాం అంటున్నారు. అంటే ఎమ్మెల్యే పదవి కోసమే కానీ మళ్ళీ అదే పార్టీలో రావాలని చేస్తుందా? ఇట్లా రావాలనుకుంటే రా, ఉండాలనుకుంటే ఉండు, తీసేసేస్తే వెళ్ళిపో, అంతేగాని నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత నీకెక్కడుంది? ఆయన చెప్పులు మోయడానికి కూడా పనికిరావు నువ్వు. ఆయనను విమర్శించి అంతటి గొప్పదానివి అయ్యావా నువ్వు? ఆనాడు చిరంజీవి గారు నిన్ను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టనీయకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టినట్లయితే నువ్వు అసలు ఎక్కడుండేదానివో తెలిసేది కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చి నీకు ఒడిలో కూర్చొని ఓనమాలు నేర్పకుండా ఉన్నట్లయితే, తరిమి కొట్టినట్లయితే ఇవాళ రోజు నువ్వు ఏ పిడకలు కొట్టుకునేదానివో, ఏ గేదెలు కాసుకునేదానివో తెలిసేది కదా ప్రజలకి. వాళ్ళిద్దరూ నీకు అవకాశం ఇవ్వబట్టే నీ నోరు ఇవాళ రోజున ఈ రీతికి మాట్లాడగలుగుతున్నావు. నీకు అసలు ఫస్ట్ రాజకీయంలో ఓన్మాలు నేర్పింది ఎవరమ్మా? ఒకసారి గుర్తు చేసుకో. తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చింది ఎవరమ్మా? ఒకసారి రిపీట్కి వెళ్ళి వెనకెళ్ళి 20 ఏళ్ళు వెనకెళ్ళు, అర్థమైతే నీకు. అటువంటి నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అంతటి అర్హత దాన్ని, అటువంటి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంతటి గొప్పదానివి అయ్యావు. నిన్ను నువ్వు ఫస్ట్ నీ వెనకమార్లో ఏముందో ఒకసారి చూసుకో, తర్వాత ముందుల వాళ్ళ వెనకమార్ల గురించి మాట్లాడదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం పాపాలు ఏమి చేయలేదు. పాపాలు చేస్తే ఇట్లాగయింది, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే రుచి చూశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తే రుచి చూశారని మాట్లాడుతున్నావు. అవి యాక్సిడెంట్లు జరుగుతాయి, సహజం. ఎవరికైనా రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా పట్టించుకుంటావా నువ్వు? సరే, మనుషులు అన్నాక రోగాలు రావా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా 20 ఏళ్ల యువకుడా? 55 ఏళ్ల ఒక చెట్టు, ఒక పునాది, ఒక ఎన్నెముక, ఇటువంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడే అర్హత నీకుందా? నీకుండే నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఏమని మాట్లాడుతున్నావు నీ నోటికి వచ్చినట్టుగా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే ఏమైందని మాట్లాడుతున్నావు? ఆయనకి 47 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన రాజకీయ చరిత్ర చెప్పు కాలంత ఉందా? నీ వయసు, నీ వాల్యుయేషను లేనప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేంటి అవసరం? పాపాలు చేశారు, తోపాలు చేశారు, అనుభవిస్తారు. అనుభవిస్తారంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పనులు చేశారు సీఎం గారు అయిన తర్వాత. 2004లో సీఎం గారు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009 వరకు ఆకలి అన్న వారికి అన్నం పెట్టారు, నీడ లేదన్న వారికి నీడ ఇచ్చారు, దాహం అన్న వారికి నీళ్ళు ఇచ్చారు, బాబు అని కష్టం వస్తే కష్టం ఆలకించి వాళ్ళ కష్టాలు తీర్చారు. ఇవన్నీ పుణ్యాలే చేశారు. మరి ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ఆయన ఎందుకని అటువంటి దుర్మార్గమైన చావు చచ్చిపోయారు? చిన్న ముక్క దొరికింది ఆయనకి. డెడ్ బాడీ అంతటి రాజశేఖర రెడ్డి గారు, అంత బాడీ ఉన్న మనిషి చిన్న ముక్కతోటి దహన సంస్కారాలు చేశారు. ఇవన్నీ పాపాలో పుణ్యాలో చేస్తే జరగదు. ఇదంతా నీ భ్రమ. నీ నోటికి వచ్చినట్టు వాళ్ళు నువ్వు మాట్లాడొద్దు. ఇవే మాటలు రేపటి రోజు నీకు రిపీట్ అవుతాయి. మొన్న ఏదో నీ పిల్లల్ని ఏదో అన్నారని ఎక్కెక్కి ఏడ్చావు. నీ బిడ్డలు లాంటి వాళ్ళు కారా బిడ్డలు? ఎవరో వాళ్ళ పిల్లల గురించి నువ్వెట్లా మాట్లాడుతున్నావు? పిల్లలు దేవుడితో సమానం. అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి పక్క దేశం పోయి ఆ స్కూల్ అంటున్నారు, ఈ దేశంలో ఈ స్కూల్లోనే చేర్పించ కదా అని. చాలా మంది చదువుకున్నారు విదేశాలలో. వెంకటేష్ గారు చదువుకోలేదా? నాగార్జున గారు చదువుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదా? రామ్ చరణ్ గారు చదువుకోలేదా? అల్లు అర్జున్ గారు చదువుకోలేదా? ఇంతమంది సెలబ్రిటీస్ పిల్లలు, ఇంతమంది సెలబ్రిటీస్ చదువుకోగలేండి. ఈ అబ్బాయి చదువుకుంటే నీకేంటి బాధ? గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి కదా అంటున్నారు. ఎందుకు చేస్తారు గవర్నమెంట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్లో నీ పిల్లల్ని చదివించావా? నువ్వు చదువుకున్నావా గవర్నమెంట్ స్కూల్లో? ఫస్ట్ నీ పిల్లల్ని చదివించి నువ్వు కూడా ఒకప్పుడు రాజకీయంలోనే ఉన్నావు కదా, తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిగా ఉన్నావు కదా, అప్పుడు నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకని చదివించలేకపోయావు? ఈవేళ రోజు వీళ్ళ పిల్లల్ని ఎందుకని గవర్నమెంట్ స్కూల్లో చదివించి మనం మాట్లాడుతున్నావు? మాట్లాడడానికి అర్హత లేని నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే రోజా, నిన్ను చెప్పుకోవాలి రోజా. అసలు ఆడ జాతికి కళంకానివి నువ్వు. ఓకే, ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్ లాస్ట్ ఒక్క మాట. ఇప్పుడు ఆమెని వైసీపీ పార్టీలో కొంతమంది ఆమెకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్నారు, కొంతమంది రాదు అన్నారు. మీరేమంటారు అక్క? ఆమెకి టికెట్ ఇస్తారా ఎవరా? టికెట్ ఇస్తారో చేస్తారో, నువ్వు గెలుస్తావో గెలవో అది సెకండరీ. ఫస్ట్ ఇప్పుడు నిన్ను లోపలేస్తారో లేదో అది చూసుకో. నిన్ను కూడా లోపలేసి 9 రోజుల దగ్గరకు వచ్చాయి, అది చూసుకో నువ్వు. నీకు తర్వాత టికెట్ ఇస్తారో, నువ్వు గెలుస్తావో ఓడుతావో. నువ్వు ఏనాడైనా ఒక పదవిలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళావా?
ప్రజల కష్టాలు విన్నావా? ప్రజల బాధలు కన్నావా? ఏం చేసావని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నీకు టికెట్ ఇచ్చి నీకు ప్రజలు ఓటేసి గెలిపిస్తారనుకున్నావు? అప్పుడంటే ఏదో పిచ్చి జనాలు కనుక వేసి గెలిపించారు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీధి వీధి తిరగాలి, ఇల్లు ఇల్లు అడగాలి. అమ్మా మీకు ఏమైనా కష్టం ఉందా? బాబు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అయ్యా నేను మీ ఏరియా ఎమ్మెల్యేని, మీ మనిషిని, నేను మీకోసమే వచ్చాను, మీకు సేవ చేస్తానయ్యా చెప్పండి అయ్యా అంటే అప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క సమస్య పట్టుకొని ఇంటి నుంచి బయటకు కదిలొస్తాడు. నువ్వు అవేమీ చేయకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కార్లలో తిరిగి అవకాశాలు పెట్టుకొని తిరిగితే నిన్న ఎమ్మెల్యే అంటారా? పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయం నేర్చుకోను. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎన్నెముక పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీకి పునాదిరాయి పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుని తర్వాత మాట్లాడు. నువ్వు ఇన్నాళ్ళు రాజకీయంలో వేస్ట్. ఈసారి టికెట్ ఇస్తే గెలుస్తుందా గెలవదా? ఏమో నాకు తెలియదు రా, పై నేను చెప్పలేను. ఓకే అక్క, థ్యాంక్ యూ.